హలో అండి. ఈరోజు రంజాన్ 14వ రోజు అనమాట. 14వ రోజు స్పెషల్ ఏంటంటే పప్పు అనమాట. ఈరోజు పప్పు ఐటమ్స్ చేశాను మన ఇంట్లో. ఫస్ట్ అయితే వైట్ రైస్ చేశానండి. వైట్ రైస్లో ఉప్పు వేసి బాగా ఉడికించుకొని పలుగ్గా ఉన్నప్పుడు వంచుకున్నాను. తర్వాత అయితే దమ్లో పెట్టేశాను. తర్వాత అయితే నేను ఒక చెరువులో 3 ఐటమ్స్ చేయడానికి ఈ పప్పు అయితే ఉడికించుకుంటున్నాను. ఆ పప్పులో ఏం వేయలేదు, ఆనియన్, టమాటో, ఉల్లగడ్డలు వేసాను అనమాట. అంతే. పప్పు అయితే ఉడుకుతుంది ఒక సైడ్. ఇక్కడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇది మన పప్పుకు అనమాట. చూసేయండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై అయ్యాక పాలకూర అంటారు కదా, పాయలాక్ అంటారు, ఇక్కడ అరబీలో బర్బీర్ అంటారు ఈ ఆకుని. ఇంకా కొత్తిమీర అంతా కట్ చేసుకొని బాగా ఇలా మగ్గించుకొని ఆయిల్లో, తర్వాత కొద్దిగా చింతపండు ప్యూరు వేసి ఇక్కడ ఉడికించిన పప్పుని కొద్దిగా మనకు సరిపడా నేనైతే ఇలా వేసుకున్నాను. తాలింపులో బాగా మగ్గించుకున్నాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆకుకూర పప్పు రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఇందులో నేను పాలకూర కూడా వేస్తాను. అది కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చి కొయ్యటోల పప్పు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆనియన్, ఇంకా వచ్చేసి ఎండు నిమ్మకాయలు, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్, తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది కదా టమాటా మ్యాజిన్ ప్యాకెట్, మాజీ ఒకటి వేసాను, కొద్దిగా చింతపండు ప్యూరి, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని ఈ ఉల్లగడ్డలతో పాటు ఆ పప్పు కూడా వేసి మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, ఈ పప్పు కూడా రెడీ అయిపోతుంది. కోయటి వాళ్ళ పప్పు ఇలా చేసుకుంటారనమాట. వీళ్ళ పప్పులో ఉల్లగడ్డలు వేసుకుంటారండి, మనం వేసుకోం కదా, వీళ్ళు వేసుకుంటారు. అంతే, వీళ్ళ పప్పు రెడీ అయిపోయింది. లాస్ట్లో మిగిలిన పప్పులో ఓట్స్ వేసి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉల్లగడ్డలు కూడా ఉన్నాయి కొద్దిగా, సూప్ కదా ఇది, ఉల్లగడ్డ కూడా వేస్తాను నేను. బాగా ఉడికించుకొని ఇందులో నేను మిరియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ఒక మ్యాజీ క్యూబ్ వేస్తాను. వెజిటేబుల్ మ్యాజీ క్యూబ్ అనమాట. అది వేస్తే ఏమవుతుందంటే బాగా మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా కల్లాతతో మనమైతే మిషన్ పట్టుకోవాలి. ఇలా మిషన్ పట్టుకుంటే చాలా స్మూత్గా పప్పు సూప్ అయితే జారుగా అయితే రెడీ అయిపోతుంది. తర్వాత చెరగబెట్టి ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా తాలింపు పెట్టేసి మనం కల్లాత పట్టిన పప్పు సూప్ని అయితే వేసేసి సరిపడే క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పప్పు ఐటమ్స్ రెడీ.